అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి జరగని ఉత్సవం లేదు. తిరుమల కొండపై నిత్యం ఉత్సవాలు జరుగుతుంటాయి. పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, పుష్పయాగం, వార్షిక అభిషేకం, ప్రతి నెల జరిగే విశేషోత్సవాలు, ఇంకా పరిణయోత్సవాలు, ఇలా చెబుతూ పోతే శ్రీ శ్రీనివాసుడికి జరిగే ఉత్సవాలు లెక్కలేనన్ని. అయితే స్వామివారికి ఏటేటా ప్రతిష్టాత్మకంగా జరిగేవి మాత్రం బ్రహ్మోత్సవాలే. మరి ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు? తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లేంటి? ఆ వివరాలేంటో చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధికారులు ఈసారి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను ఇప్పటికే 2-3 సార్లు సమీక్షించుకున్నారు. తాజాగా అన్నమయ్య భవనంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించుకున్నారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు అంటే సెప్టెంబర్ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ సెప్టెంబర్ 28న జరుగుతుంది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహిస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పట్నుంచే ప్రణాళిక రూపొందించుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. శ్రీవారి ఆలయంలోనూ, గ్యాలరీల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని నిర్ణయించారు. జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశించారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఆలయ కైంకర్యాలు, వాహన సేవలు, ఇంజనీరింగ్ పనులు, వసతి గృహాలు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్టీసీ తరపున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. మొత్తానికి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.